ఉప్పల్ భగాయత్ భూముల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడెక్కింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు చేయగా ఆమె విడుదల కోసం టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు అరెస్టు సందర్భంగా కవితకు గాయాలయ్యాయని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో బొల్లారం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఆడబిడ్డల రక్తం చిందింది. చాలా దారుణంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చకపోవడం అనేది అన్యాయం. వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగాం తప్ప కొత్తగా ఏం అడగలేదు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి, 250 గజాలు ఏదైతే చెప్పినారు ఇవ్వాలి. అది అడిగినందుకు ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమకారుల రక్తం చిందేటట్టు చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ రోజు నుండి.